మోషన్ న్యూస్. సత్యసాయి జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడానికి అన్ని చర్యలు తీసుకున్నామని ఎన్నికల అధికారులు సర్వం సిద్ధంగా ఉన్నారని సత్యసాయి జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు అన్నారు. ఆదివారం వివిధ ప్రాంతాల్లో ఎన్నికల కేంద్రాలను జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ధైర్యంగా ఓటు హక్కు వేయడానికి అన్ని చర్యలు జిల్లా యంత్రాంగం తరఫున తీసుకున్నామని అరుణ్ బాబు అన్నారు. 24లో ముఖ్యమైన ఘట్టాలు మనం పేర్కొన్నాము. ఈవీఎం కమిషనింగ్ ఆల్ ఓవర్ డిస్టిక్ అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పూర్తయిపోయింది. రేపు పార్లమెంట్ సభ్యులకు సంబంధించినటువంటి ఈవీఎం కమిషనింగ్ రేపు పూర్తయిపోతుంది. ఈరోజు ఈఓస్కి ఏపీఓస్కి ట్రైనింగ్ క్లాస్ ఇక్కడ సెకండ్ ట్రైనింగ్ క్లాస్ పెట్టడం జరిగింది. దీంట్లో అందరూ దాదాపుగా 99% అటెండ్ అయ్యారు. ఒక 3-4-6 పీపుల్ మాత్రము వేరే రీజన్స్తో రాలేకపోయారు. వాళ్ళు మండే ట్రైనింగ్కి వస్తారు. సో ఈరోజు ఇక్కడ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి ఫెసిలిటేషన్ ఏర్పాటు చేశాము. అందరూ వారి యొక్క ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. చిన్న చిన్న సందేహాలు ఇంకా కొంతమందికి స్టాఫ్లో ఉన్నాయి. అంటే ఆర్డర్స్ కొంచెం లేటుగా సర్వ్ అయిన వాళ్ళకి పోస్టల్ బ్యాలెట్ అవకాశం ఇవ్వమని కొంతమంది అడుగుతున్నారు. అట్లాగే వేరే జిల్లాలలో ఓటు ఉండి మన దగ్గర వర్క్ చేసిన వాళ్ళకి మనం ఓటు ప్రొవైడ్ చేయాల్సి ఉంది. కాబట్టి వీళ్ళందరికీ ఎవరైతే ఎలక్షన్ డ్యూటీలో ఉంటారో ఇంక్లూడింగ్ పీఓ, ఏపీఓ, ఓపీఓ, డ్రైవర్స్, పోలీస్, హెల్త్ అందరికీ ఎలక్షన్ పనిలో ఉన్న అందరికీ కూడా పోస్టల్ బ్యాలెట్ ప్రొవైడ్ చేస్తాము. ఈరోజు ఏమన్నా ఒకరిద్దరికి మిస్ అయి ఉంటే లేదా ఆర్డర్స్ లేట్గా సర్వ్ అయి ఉండి ఇన్ టైం వారు ఫామ్ పనులు ఇవ్వలేకపోయి ఉంటే అలాంటి వారికి కూడా సోమవారం పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటీ ఎక్కడైతే ఈరోజు వాళ్ళు ట్రైనింగ్ అటెండ్ అయ్యారో అక్కడే వెళ్ళి పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటీ ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. సో పోస్టల్ బ్యాలెట్ విషయంలో ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అంటే స్టేట్ లెవెల్లో కూడా నిన్ననే డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి ఈ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన బ్యాలెట్ పేపర్ ఎక్స్చేంజ్ జరిగింది. ఆఫీసర్స్ అక్కడి నుంచి తీసుకొని వస్తున్నారు. అంటే మన దగ్గర పనిచేసే వాళ్ళు ఓటర్గా వేరే జిల్లాలో ఉండొచ్చు, రాష్ట్రం అంతా కూడా ఉండవచ్చు. వాళ్ళందరికీ సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ మేమే తీసుకుని వచ్చి వాళ్ళ ట్రైనింగ్ సెంటర్లోనే వాళ్ళతో ఓటింగ్ చేయించే కార్యక్రమం చేస్తాము. ఎవరైనా మిస్ అయి ఉంటే కూడా ఆర్ఓ గారి సమక్షంలో వారికి ఖచ్చితంగా పోస్టల్ బ్యాలెట్ ప్రొవైడ్ చేసి అందరికీ ఈ అవకాశాన్ని కల్పిస్తాం. కాబట్టి ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అట్లాగే ఈరోజు ట్రైనింగ్లో చెప్పిన అంశాలు పీఓస్ అందరూ అర్థం చేసుకుని ఉంటారు. ఆర్ఓ చక్కగా కండక్ట్ చేస్తున్నారు. సో ఎలక్షన్లో ముఖ్యమైనటువంటి ఒక స్టెప్ మనం దాటుకుంటూ వస్తున్నాము. 13వ తేదీ పోలింగ్ ఉంటుంది. కాబట్టి అందరూ తప్పకుండా ఓటర్లు అయిపోయిన ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని మనకి జిల్లాలో ఓటింగ్ పర్సంటేజ్ ఎక్కువ బాగా జరిగేటట్టుగా అందరూ కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.